పెద్దపల్లి జిల్లా రామగుండంలోని సింగరేణి అర్జీవన్ జీఎం కార్యాలయం ఎదుట జాతీయ కార్మికుల సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వేతనాల పెంపు కోసం 12వ వేజ్ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలని కోరారు. 4 లేబర్ కోడ్లను బొగ్గు పరిశ్రమల్లో అమలు చేయొద్దని నాయకులు డిమాండ్ చేశారు. 11వ వేజ్ బోర్డు గడువు ముగిసి 2027 జూలై 1 నుంచి 12వ వేజ్ బోర్డు అమల్లో రావాల్సి ఉన్నప్పటికీ ప్రక్రియ ప్రారంభించలేదని ఆరోపించారు. డిమాండ్లను పరిష్కరించకపోతే ఆందోళనను ఉధృతం చేసి నిరవాధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. సింగరేణి వ్యాప్తంగా అమలు చేయాలని జేఏసీ పక్షాన ఏఐటీసీ, ఐఎన్టీసీ, సిఐటియు, హెచ్ఎంఎస్ ఈ 4 సంఘాలు 5 జాతీయ సంఘాలు ఉన్నాయి. కానీ బిఎంఎస్ వాళ్ళు మన రోడ్లపై లేబర్ కోడ్లు ఉన్నట్లయితే మనకి ఇవి అమలు కావు, వేయడానికి వీలేదు. కాబట్టి ఇలాంటి అనేక సమస్యలపైన మనం ఒక పోరాట కార్యక్రమం తీసుకొని సింగరేణిలో కూడా దిమ్మలంతా కలిసి పని నిర్వహిస్తా ఉన్నారు. దీంట్లో పాల్గొన్నాయి ఐఎన్టీసీ, సిఐటియు, హెచ్ఎంఎస్ అన్ని కార్మిక సంఘాల నాయకులు తెలియజేస్తూ ఇప్పుడు మన వార్తలు మార్పుగా కేంద్ర ప్రభుత్వ విధానాలు మిత్రపక్షాల ఐక్యత, మిత్రపక్షాల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. తెలంగాణలోని బ్లాకుల సింగరేణికి కార్మిక సంఘాల ఐక్యత, తెలంగాణలోని బ్లాకుల సింగరేణికి దాని ముందు 6 నెలల ముందు కనిపిస్తున్నాం. 6 నెలల ముందు ఇక్కడ కంప్యూటర్ కాన్స్టిట్యూషన్ కాలేదు. ఆలోచన కూడా గెలిచిన సంఘాలు లింక్ కాబట్టి ఆ లింక్ లేకుండా వేతన ఒప్పందాన్ని వెంటనే కంప్లీట్ చేసి 12వ ఇది డిమాండ్. 3వ డిమాండ్ సంస్థ రక్షణ. ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వకుండా బహుళ కొలిండియా కానీ సింగరేణి కానీ బాగా లాభాలు నడుపుతుంది. మంచి ప్రభుత్వ రంగ సంస్థ ఇన్స్టిట్యూట్ వేలం పాటలు వాങ്ങకుండా బొగ్గు బాయిలన్నీ కేటాయించాలి. ఇది ప్రధానంగా ఈ 3 డిమాండ్లు ఉన్నాయి. ప్రధానంగా అయితే కార్మికు సంబంధించిన 2 డిమాండ్లు. ఇది ఏ లింకులు పెట్టకుండా 12వ వేతనం. భారతదేశంలోని బొగ్గలంతా ధర్నాలతో దద్దరిల్లుతున్న ఈ సందర్భంలో తెలంగాణలోని సింగరేణి కాలేజీలో కూడా ధర్నాలు జరుగుతున్న సందర్భాన్ని గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా ఈ యొక్క ధర్నాకు ప్రధానమైన ఎజెండా ఏంటంటే బొగ్గటి కార్మికులకు సంబంధించి 12వ వేతన ఒప్పందాన్ని అమలు చేయాలనే ఒక ఏకైక ఎజెండాతోని ఈరోజు జనరల్ కార్యాలయం ముందు 2 గంటల ధర్నా చేయాలని నిర్ణయం జరిగింది. అసలు 12వ వేతన ఒప్పందం ఎందుకు ఆలస్యం జరుగుతూ ఉంది, ఇది ఆలస్యమేనా అని చెప్పి మనం ఒకసారి అనుకుంటే ఈరోజు బొగ్గటి కార్మికులకు సంబంధించి వేతన ఒప్పందాలు 1975 నుండి ప్రారంభమైతే మొదటి 2-3 సార్లు 3 సంవత్సరాలు, ఒకసారి 4 సంవత్సరాలు, 91 నుండి ఇప్పటి వరకు 5 సంవత్సరాలుగా కొనసాగుతూ 11 వేతన ఒప్పందాలు పూర్తయినాయి. కానీ 11వ వేతన ఒప్పందానికి పూర్వం 6 నెలల ముందే కమిటీ వేసి యూనియన్లకు ఒక అవకాశం ఇచ్చి మీ యొక్క వేతన ఒప్పందం ఎట్లుండాలని చెప్పి ఈరోజు యూనియన్లు అడిగితే అన్ని సంఘాలు కలిపి ఒకే ముసావాయిదా తీసుకుని మేనేజ్మెంట్ ముందు పెట్టిన సందర్భాన్ని గుర్తుపెట్టుకోవాలి. అది తొందరలో కొనసాగింది, కొందరు అయిపోయింది. కానీ ఈనాడు వేతన ఒప్పందం సరళి చూస్తే 5-6 వేతన ఒప్పందాలు సుమారుగా 54 నెలల ఆలస్యం జరిగింది. కానీ అంతకంటే ఇది ఆలస్యం జరిగే అవకాశం కనబడతా ఉంది. అందుకనే ఈరోజు కేంద్ర కార్మిక సంఘాలు ఆలోచించి ఆలస్యాన్ని నివారించాలంటే తప్పక ఈరోజు మనం ఫ్రంట్ భాగంగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలి, అవసరమైతే సమ్మె చేయాలనే నిర్ణయంతో ఈరోజు మొదటగా జూలై 1న డిమాండ్ చేసినాం. ఈరోజు ఆగస్టు 10వ తారీఖున జనరల్ కార్యాలయం ముందు ధర్నాలు చేస్తా ఉన్నాం. అది కాదని సెప్టెంబర్ 12వ తారీఖున అన్ని కార్మిక సంఘాలు, ముఖ్యంగా 4 కార్మిక సంఘాల తరఫున సదస్సు నిర్వహించబోతా ఉన్నారు. దాంట్లో బిఎంఎస్ కూడా రమ్మని చెప్తా ఉన్నారు. ఎందుకంటే 5 జాతీయ కార్మిక సంఘాలు కార్మిక వేతన ఒప్పందం మీద కొట్లాడాల్సిన
ఈ పరిస్థితిలో బిఎంఎస్ దూరంగా ఉండడానికి కారణం ఏంటి? అసలు ఎందుకు ఉందా దూరంగా అంటే నేను వాళ్ళ సంఘ నాయకులను అడిగిన, అయ్యా మీరెందుకు దూరంగా ఉంటున్నారంటే వాళ్ళు ఏంటంటే మీరు అందరూ కలిసి మా మోడీని తిడతారంటా ఉన్నారు. మరి మోడీ ఎవరు తప్పు చేస్తే వాళ్ళని తిడతారు కదా. అయినా రాజకీయాలకు కార్మిక సంఘాలకు మీకేమి ఈ ఒక పొత్తు ఉంటుంది, పొత్తుంటే మరి చెప్పాలి కదా అంటే వాళ్ళు సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. అయినా ఈరోజు ఆ యొక్క సదస్సుకు వాళ్ళకు కూడా రమ్మని చెప్తా ఉన్నాం. ఆ సదస్సుకు ప్రధానమైన కారణం ఏంటంటే ఆ సదస్సులో పాల్గొనే నాయకులందరూ ఒక నిర్ణయం చేయబోతా ఉన్నారు. అంటే బొగ్గని కార్మిక సంఘానికి సంబంధించి ఏదైతే ప్రభుత్వం పెడచెవిన పెడితే వినకపోతే రాబోయే రోజుల్లో మరి 3 రోజుల సమ్మెనా లేకపోతే నిరవధిక సమ్మెనా ఈ బొగ్గని కార్మికులు చేయడానికి ఒక పిలుపు ఇవ్వబోతా ఉన్నారు. అందుకనే కార్మిక సోదరులు ఆలోచించాలి. ఇప్పుడు ఈ రోజు చూస్తే ఈ రోజు యొక్క ఏదైతే ధర్నాకు పిలిపిస్తే యాక్చువల్ గా ధర్నా ప్రోగ్రాం 2 గంటల పాటు జలమైన కార్యం ముందు ఈయన కూర్చొని ధర్నా చేయాలి. కానీ ఆ పరిస్థితి లేదు. కార్మిక సోదరులు ఆలోచించాలి. భవిష్యత్తులో సింగరేణి కార్మికులు ఏదైతే కార్మిక సంఘాలు పిలిపిస్తారో ఆ పిలుపు కట్టుబడి సమ్మె అయితే సమ్మె, లేనికంటే దానికి సిద్ధంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఈరోజు బొగ్గళ్ళ పరిస్థితి అంత బాగేం లేదు. ఈరోజు ప్రైవేటు వాళ్ళు పోటీగా ఏదైతే మనకున్న వేలంలో పాల్గొని మనకు ధీటుగా ముఖ్యంగా సింగరేణి ప్రాంతాల్లో మనము సప్లై చేయాల్సిన బొగ్గుకు పోటీగా వాళ్ళు కూడా సప్లై చేసే పరిస్థితి వచ్చింది. ఈనాడు టీఎస్ జనుకో కానీ లేకపోతే టీజీ జనుకో కానీ ఏపీ జనుకో కానీ ఈ జనుకోలు సింగరేణి బొగ్గును తీసుకునే ఒక పరిస్థితి ఉండే ఈనాడు పోలీనే నుండి వాళ్ళు తీసుకునే పరిస్థితి వచ్చింది. కొన్ని రోజులు అయితే ప్రైవేట్ వాళ్ళే అమ్మే పరిస్థితి వస్తుంది. అందుకనే మనం కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండి కార్మిక సంఘాలు ముఖ్యంగా పిలిపించే దాంట్లో భాగస్వాములు కావాలి. ఇలా 5 జాతీయ కార్మిక సంఘాలు అవసరమైతే